సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. అనేక మంది హృదయాల్లో కలవరాన్ని తీసుకొస్తూ ఉంది. ఏంటని ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఎర్రని పేయిని వధించారు అనే మాట. ఇందులో వాస్తవం ఎంత? అసలు ఎర్రని పేయిలకి యేసుప్రభు రెండో రాకడికి ఉన్న సంబంధం ఏంటి? ఎర్రని పేయికి అదే రీతిగా మూడవ మందిరానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ రెడ్ హైఫర్స్ అనేటువంటి అంశం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అందరూ చర్చించుకుంటున్నారు? ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, జుడాయిజం, ఈ మూడు మతాల వారు ఈ రెడ్ హైఫర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి రెడ్ హైఫర్స్ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? రెడ్ హైఫర్స్కి యేసుప్రభు యొక్క రెండో రాకడికి సంబంధం ఉందా? రెడ్ హైఫర్స్కి మూడో మందిరానికి ఏదైనా సంబంధం ఉందా అని అంటే, ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకబోతుంది. ఇశ్రాయేలీలు అనగా యూదులు ఈ యొక్క బలికి సిద్ధమవుతున్నారా? అంటే ఎర్రని పేయిను బలి ఇవ్వటానికి సిద్ధమవుతున్నారా? అసలు ఎర్రని పేయి గురించినటువంటి వాస్తవాలు పరిశుద్ధంలో ఏమి రాయబడ్డాయి? 2022 సంవత్సరంలో ఎర్రని పేయిలు తీసుకొచ్చారండి. వాస్తవానికి టెక్సస్ అనేటువంటి ఆ రాష్ట్రం నుంచి ఎర్రని పేయిలు తీసుకొచ్చి దాన్ని పెంచుతూ ఉన్నారు. అంటే ఎర్రని పేయిలు అంటే దానిలో ఏ దోషం ఉండకూడదు, ఒక్క వెంట్రుకు కూడా తెల్ల వెంట్రుకు కానీ నల్లటి వెంట్రుకు కానీ ఉండడానికి వీల్లేదు. అటువంటి ఎర్రని పేయిను అంటే రెడ్ హైఫర్ని టెక్సస్ రాష్ట్రం నుంచి యూదులు తీసుకొచ్చారు స్పెషల్ ఫ్లైట్స్ మీద. తీసుకొచ్చిన తర్వాత వారు ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చారనే విషయం హమాస్ వారికి తెలిసింది. మీకు తెలుసు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ, హిజ్బుల్లా అనేటువంటి తీవ్రవాద సంస్థ, హైతీ అనేటువంటి తీవ్రవాద సంస్థలు అవి నిత్యము కూడా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలోంచి తుడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మనకు తెలుసు. వాస్తవానికి 2023 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ వారు ఇజ్రాయెల్ మీద భయంకరమైన రీతిలో దాడి చేశారు. భయంకరమైన క్షిపణులతో దాడి చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు దాడి చేశారు అని అంటే కనుక, వీరు రెడ్ హైఫర్స్ని బలి ఇవ్వబోతున్నారు. అంటే ఎర్రని పేయిలు బలి ఇవ్వబోతున్నారు. ఎర్రని పేయిలు బలిస్తే మిగతా హైతీ వారికి, హమాస్ వారికి, హిజ్బుల్లాకి సమస్యలు ఏంటి అని ఆలోచన చేస్తే, వాస్తవానికి ఎర్రని పేయి ఎప్పుడైతే వధిస్తారో ఇశ్రాయేలు వారి బలులన్నీ కూడా ప్రారంభిస్తారు. పాత నిబంధన కాలంలో లేవీ కాండం కావచ్చు, నిర్గమాకాండం కావచ్చు, ఆ తర్వాత ఇంకా సంఖ్యాకాండం, ఈ కాండంలో రాసినటువంటి ఆ బలులన్నీ కూడా ఇశ్రాయేలీలు ఎర్రని పేయిని వధించిన తర్వాతే మిగతా బలులన్నీ కూడా దేవాలయంలో వారు ప్రారంభిస్తారు. వాస్తవానికి ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదండి. ఎక్కడైతే అబ్రహాం అనేటువంటి వ్యక్తి తన యొక్క కుమారుని ఇస్సాకు బలిస్తాడో మోరియా పర్వతం మీద ఎక్కడైతే ఆ బలిపీఠాన్ని కట్టాడో అక్కడ ఇప్పుడు ఏముందంటే ముస్లిం యొక్క మసీద్ ఉంది, డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. ఇప్పుడు యూదుల యొక్క ఆలోచన అంటే ఆ డోమ్ ఆఫ్ ద రాక్ని జరిపి ఆ ప్రాంతంలో దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరము ఆ ప్రాంతంలో కట్టాలనే ఉద్దేశంతో యూదులు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. ఎంతో అద్భుతమైన రీతిలో దేవాలయాన్ని కట్టాడు. నిత్యము కూడా దేవునికి దహన బలులు, ఆ తర్వాత పాప ప్రాయశ్చిత్త బలి, అపరాధ పరిహార బలులు ఆ యొక్క మందిరంలో జరుగుతున్నప్పుడు బబులోనియన్లు ఆ మందిరాన్ని కూలగొట్టారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి మందిరం లేదు. కానీ రెండో మందిరము కట్టబడింది. రోమన్లు AD 72లో ఆ మందిరాన్ని మరలా నాశనం చేశారు. ఇప్పుడు ఆ మందిరం లేదు, కానీ ఆ మందిరం యొక్క గోడ మాత్రం ఉంది. దాన్నే వేలింగ్ వాల్ అంటారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి మాకు మందిరం కావాలి, దేవుని యొక్క మందిరం కావాలి. ఎక్కడైతే సొలొమోను, మా దావీదు, మా పితరులు ఎక్కడైతే దేవుని ఆరాధన చేశారో అదే ప్రాంతంలో మేము కూడా దేవుని ఆరాధించాలి, అక్కడ మేము ప్రార్థన చేయటం మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమని నమ్మినటువంటి యూదులు ఇప్పటికీ కూడా రెండవ మందిరం కూల్చబడిన తర్వాత మూడవ మందిరం కట్టబడలేదు. సో బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మూడవ మందిరం కనుక కట్టబడితే అక్కడ బలులు అర్పిస్తారు. ఆ బలులు అర్పిస్తున్నప్పుడే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి వస్తాడు. క్రీస్తు విరోధి ఆ మందిరంలోనే, అంటే మూడవ మందిరంలోనే నేనే దేవుణ్ణి, నేనే మెస్సీయ అని ప్రకటిస్తాడు. అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో యాంటీ క్రైస్ట్ కూర్చుని అక్కడ నేనే దేవుని అందరికీ ప్రకటించుకుంటాడు అని తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ప్రవచనాత్మకంగా జరిగేటువంటి కార్యాలు. మూడవ మందిరం కట్టబడుతుంది. మూడవ మందిరం కట్టే ముందు వారు బలులన్నిటికీ ముందుగా వారు రెడ్ హైఫర్ని ఏం చేస్తారు? బలిస్తారు. ఈ ఎర్రని ఆవుదూడ అంటే రెడ్ హైఫర్స్ ప్రపంచ యుద్ధానికి, ప్రపంచంలో అనేక పరిస్థితులు మారటానికి సాదృశ్యంగా ఉంది.
ఈ ఎర్రని పేయి గురించి సందర్భం వచ్చిందంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా భయపడతారు. ఎందుకంటే యూదులు ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశంలో ఎర్రని పేయిని వధిస్తారో బలి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. బలి కార్యక్రమాలు ప్రారంభించబడడానికి వారు థర్డ్ టెంపుల్ కడతారు. థర్డ్ టెంపుల్ ఎప్పుడైతే కట్టారో యేసు ప్రభు యొక్క రాకడ దినాల్లో మూడవ టెంపుల్ కట్టబడుతుందని, యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉందనేటువంటి విషయం అందరికీ విదితమే. యూదా గ్రంథాల ప్రకారము, జూయిష్ కల్చర్ ప్రకారము వారు బలులు ప్రారంభించే ముందు ఈ యొక్క ఎర్రని పేయిను వధించి దాన్ని కాల్చి ఆ బూడిదను నీటిలో వేసి శుద్ధ జలాన్ని వారు తయారు చేయాలి. ఆ శుద్ధ జలాన్ని వారు చల్లుకుంటారు. ఆ శుద్ధ జలాన్ని యాజకులు చల్లుకుంటారు. అప్పుడే బలి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. ఎర్రని పేయి యొక్క బూడిద అవసరము. ఈ బలులన్నీ ప్రారంభించబడాలంటే ఎర్రని పేయి యొక్క బూడిద అవసరము. శుద్ధి కోసం ఆ బూడిదను వాడతారు. ఇది చాలా అరుదుగా దొరికేటువంటి ఆవు దూడ. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. 1996 సంవత్సరంలో ఒక ఎర్రని పేయిను ఇశ్రాయేల్ కనుక్కున్నారు. దానికి మెలోడీ అని పేరు పెట్టడం కూడా జరిగింది. అది దొరికింది అనుకున్న టైంలోనే దానిలోంచి కొన్ని నల్లటి వెంట్రుకలు వచ్చినాయి. ఆ తర్వాత 2023 సంవత్సరం టెక్సాస్లో 5 దూడలను తీసుకొచ్చారు. నిజంగా ఆశ్చర్యపోయారు. ఆ దూడలు దొరికినాయి. ఇశ్రాయేల్ దేశానికి ఫ్లైట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని పెంచుతూ ఉన్నారు. 2023లో తీసుకొచ్చారు. 2025 అయింది. అవి పెద్దమైనవి. ఇప్పుడు బలికి అవి సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యాజకులు ఏం చేశారంటే ఒక పెయ్యను వారు ఏం చేశారంటే వధించారని. వధించేటప్పటికి అది వరల్డ్ న్యూస్ అయిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో ఏదన్నా జరిగిందంటే అది ప్రపంచ న్యూస్గా మార్చబడుతుంది. అక్కడ ఒక చిన్న ఇటుకు మనం కదిపినా సరే, అక్కడ ఒక చిన్న బలి కార్యక్రమం జరిగినా, ఆ కొండ మీద ఏం జరిగినా సరే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ప్రతిదీ కూడా యేసు ప్రభు రెండవ రాకడికి సూచనగా ఉంది. ఆ దేశంలో జరుగుతున్న ప్రతి సంభవం కూడా బైబిల్కి లింక్ అయి ఉంది. మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చదివితే చాలా విషయాలు, అంత్యకాల సంభవాలన్నీ కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడ్డాయి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన బెత్లెహేంలో పుట్టాడు. అంతమాత్రం ఇజ్రాయెల్ దేశంలో ఆ గొప్ప దేవుడు ఆయన కూడా చెప్పాడు. ఏమో తెలుసా? అంజూరపు చెట్లు లేత చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి అన్నాడు. అంటే అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యం. అది లేతదై చిగురించినప్పుడు ఇజ్రాయెల్ దేశం చిగురించటం, ఇజ్రాయెల్ దేశం వర్ధిల్లటం, ఇజ్రాయెల్ దేశం బ్లాసమ్నెస్ కలిగి ఉండటం, ఇజ్రాయెల్ దేశం అనేక మందికి ఆధారంగా ఉండటం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడికి సూచన. ఇజ్రాయెల్ దేశం ఫలించటం, ఇజ్రాయెల్ అన్ని రంగాల్లో ఫలించడం అనేటువంటిది యేసు ప్రభు రెండవ రాకడి అంటే వసంతకాలానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే యేసు ప్రభు అతి సమీపంగా రానై ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. రాకడి గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడి గురించి కేవలం 300 ప్రవచనాలు మాత్రమే రాయబడితే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడి గురించి సుమారు 2000కు పైగా ప్రవచనాలు రాయబడ్డాయి. అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. చాలామంది అనుకోవచ్చు బాబా వంగా చెప్తున్నటువంటి జోష్యాలు నెరవేర్చబడుతున్నాయండి, పలానా నోస్ట్రడామస్ చెప్పినటువంటి జోష్యాలు నెరవేర్చబడుతున్నాయి, 2025 సంవత్సరంలో యుగాంతం వస్తుంది అని రకరకాలుగా చెప్పారు కదా. వారన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు? వారందరికీ కూడా బేస్ ఏంటంటే దేవుని వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే. జూయిష్ బుక్స్ నుంచే యుగాంతం గురించి వారు మాట్లాడుతూ వచ్చారు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. 2023 సంవత్సరంలో టెక్సస్ నుంచి 5 ఎర్రని పేలు తీసుకొచ్చారు ఇజ్రాయెల్ గవర్నమెంట్ వారు. వాటిని పెంచుతున్నారు. 2025 సంవత్సరానికి అవి పెద్దవైనవి, బలికి సిద్ధమైనవి. సో రీసెంట్గా వారు ఒక బలినిచ్చారు. ఆ బలి గురించినటువంటి ప్రస్తావన, ఆ బలి గురించిన టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఉంది. ఇశ్రాయేలీలు ఎర్రని దూడను వారు బలిచ్చారు. ఇంకేంటి యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఇంకేంటి మూడో మందిరం కట్టబడుతుంది అని అనుకున్నారు. వాస్తవానికి హమాస్ వారు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు కదా అక్టోబర్ 3వ తారీఖున 2023 సంవత్సరం. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఎందుకు హమాస్ వారు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు టెక్సస్ నుంచి ఆ యొక్క రెడ్ హైఫర్స్ని తీసుకొచ్చారు. వాటిని బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అది గనక ఇస్తే గనక ఆ డోమ్ ఆఫ్ ద రాక్ అక్కడి నుంచి తొలగించబడుతుంది. మహమ్మదీలకి చాలా పవిత్ర స్థలంగా ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ద రాక్ తొలగించబడి ఆ థర్డ్ టెంపుల్ వారు కట్టేస్తారు అనేటువంటి ఇన్సెక్యూరిటీ హమాస్ వారిలో ఉంది. వారి పవిత్ర స్థలం ఎక్కడ వారి నుంచి దూరం అవుతుందనేటువంటి ఆ ఇన్సెక్యూరిటీతో వారు ఇజ్రాయెల్ మీద భయంకరమైన దాడి చేశారని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని హమాస్ యొక్క చీఫే చెప్పడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ రోజున ఈ యుద్ధానికి కారణం ఏంటి తెలుసా? రీసెంట్గా జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ దేశానికి మధ్య యుద్ధం కావచ్చు, హమాస్ వారికి, హిజ్బుల్లా వారికి, హైతీ వారికి మధ్య జరుగుతున్న ఈ వారికి కారణం ఏంటి తెలుసా? రెడ్ హైఫర్స్.
ఈ ఎర్రని పేలు ఎప్పుడైతే ఇశ్రాయేల్ తీసుకొచ్చి వధించబోతున్నారని ఎప్పుడైతే తెలిసిందో అది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎర్రని పేలు వధించబడితే, ఎర్రని పేను ఒకటి వధిస్తే మిగతా బలులన్నిటి కూడా అది ప్రారంభమవుతుంది. యాజకులు శుద్ధీకరణకు ఈ యొక్క ఎర్రని పే యొక్క బూడిదను వాడతారు. వారు ఏం చేస్తారంటే ఈ ఎర్రని పేను తీసుకొచ్చి పాళెం వెలుపట దాన్ని ఖండించి దాన్ని దహించి ఆ బూడిదని ఏం చేస్తారంటే ఒక నీటిలో కలిపి ఆ నీటిని శుద్ధ జలంగా భావించి యాజకులు బలిస్తున్నప్పుడు అదే రీతిగా అనేక బలి కార్యక్రమం ముందు వారిని వారు శుచిపరచుకోవడం కొరకు ఆ శుద్ధ జలాన్ని వారు చల్లుకుంటారు. అంటే మీరు ఆలోచించండి, ఇశ్రాయేలీలు వీటినన్నింటినీ బాగా నమ్ముతారు. ఇశ్రాయేలీలు ఈ యొక్క ఎర్రని పేయిని బలిచ్చి బలి కార్యక్రమాలు ప్రారంభించాలి. మరలా పాత నిబంధన కాలంలో మా పితరులు ఏ విధంగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్యము ఏ విధంగా ప్రభువుకు సమర్పించారో మేము మరలా మా కార్యక్రమాలు ప్రారంభించాలి, మరలా మా దేవునికి ఈ యొక్క బలు అర్పించాలనే ఉద్దేశంతో ఇశ్రాయేల్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైతే మూడో మందిరం కట్టబడుతుందో అక్కడ యాంటీక్రైస్ట్ అనేవాడు ప్రత్యక్షమవుతాడు. యాంటీక్రైస్ట్ ప్రత్యక్షమయ్యి ఏం చేస్తాడనంటే వాడు తన్ను తాను మెస్సైగా ప్రకటించుకుంటాడు. ఆల్రెడీ లేఖనాలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఈ ఎర్రని పేయల గురించి మాట్లాడాలంటే ఇప్పటికే 5 దూడలు అవైలబుల్గా ఉన్నాయి. 10వ దూడ ఎప్పుడైతే గ్యాదర్ అవుతుందో అంటే ఇప్పటికొచ్చి 9 దూడలు వారు తీసుకురావడం జరిగింది. 10వ దూడ ఎప్పుడైతే సీన్లోకి వస్తుందో అప్పుడు యేసుప్రభు రెండో రాకడ వస్తుందని బైబిల్ పండితులు మాట్లాడుతుంటారు. ఈ ఎర్రని పేలు గురించి, హలాల్ పాత్ర గురించి, అదే రీతిగా శుద్ధజాలం గురించి పరిశుద్ధం ఏం చెప్తుందో ఒక్కసారి సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1-2 వచనాలను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కళంకం లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయినదినైనా ఎర్రని పేను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరును దాన్ని అప్పగించవలను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంచెం వేలుతో తీసి ప్రత్యక్ష గుడారపు ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలను. మరి ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. ఇక్కడ బలి ఏ విధంగా చేయాలో సంఖ్యాకాండంలో చూస్తుంటాం. ఎర్రని పెయ్యను తీసుకోవాలి, ఈ యాజకుని ముందే దాన్ని దహించి యాజకుని ముందే దాన్ని కాల్చాలి. ఎక్కడా అని ఆలోచన చేస్తే వాస్తవానికి ఊరు వెలుపడికి తీసుకువెళ్ళాలి. దేవాలయం కనిపించేలాగా, దేవాలయం వారు కనిపిస్తున్న ఆ పరిస్థితుల్లోనే ఎర్రని పేను వధించాలి. అంటే వారు ఎక్కడ వధించుంటారు అని అంటే ఒలీవ కొండ మీద ఆ యొక్క ఎర్రని పేను వారు వధించుంటారు. ఈ ప్రపంచంలో ఒలీవ కొండకి అదే రీతిగా ఆ యెరూషలేముకి దేవాలయానికి మనం చూస్తూ ఉన్నప్పుడు 2 ఎదురుబొదురుగా ఉంటాయి. చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే ఊరి వెలుపడికి తీసుకెళ్ళాలి. ఈ యొక్క ఊరి వెలుపడికి తీసుకెళ్ళాలి అని అంటే ఒలీవ కొండ ఊరు బయట ఉంటుందండి. ఒలీవ కొండ మీద ఆ బలి జరగాలి. అక్కడి నుంచి దేవాలయం చూస్తూ వారు ఆ బలి చేయాలి. ఆ ఎర్రని పైన కాల్చగా వచ్చేటువంటి బూడిదను వారు ఒక నీటిలో వేయాలి. నీటిలో వేసి దాన్ని శుద్ధ జలంగా దాన్ని భావించి యాజకులు కావచ్చు, బలర్పించేటువంటి వారు ఇశ్రాయేలు దాన్ని చల్లుకోవాలి. ఎప్పుడైతే వారు అపవిత్రపరచబడ్డామని ఎప్పుడైతే అనుకున్నారో, ఒక నరశవాన్ని ముట్టుకున్నా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు ఏం చేయాలంటే ఆ శుద్ధ జలాన్ని వారు చల్లుకోవాలి. అప్పుడు వారు పవిత్రులుగా మార్చబడతారు. ఆలోచించేయండి, ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎర్రని పేను వధిస్తున్నారంటే అర్థం ఏంటంటే మిగతా బలి కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నాయి. అంటే దేవాలయం కట్టబోతా ఉన్నారు ఇశ్రాయేలీయులు. మీకు తెలుసండి, ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవాలయాన్ని కొన్ని రోజులనే కట్టగలిగినటువంటి టెక్నాలజీని వారు డెవలప్ చేశారు. వెంటనే దాన్ని రిమూవ్ చేయటం, ఆ ప్రాంతంలో తీసుకొచ్చి ఆ థర్డ్ టెంపుల్ని అలా పెట్టడం చేస్తారట. మీరు ఆలోచించేయండి, అది ఎంతో కాలం పట్టదు. ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ చాలా గొప్పది. ఇజ్రాయెల్ దేశం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా చాలా చాలా పాండిత్యం సంపాదించినటువంటి వారు. మెడికల్ రంగంలో మాత్రమే కాదు, డిఫెన్స్ రంగంలో మాత్రమే కాదు, శాస్త్ర సాంకేతిక రంగంలో మాత్రమే కాదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా అద్భుతంగా వారు ఆరితేరినటువంటి వారు. అదొక కొన్ని రోజుల్లోనే వాటిని జరిగిస్తారనేటువంటి ఆ యొక్క ప్రవచనాలు దేవుని గ్రంథలేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే యేసు ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నాము. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి లేఖనం కూడా నెరవేర్చబడుతుంది, ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది. మీరు అనుకోవచ్చేమో ఇదంతా కూడా చాలా ఫిలసాఫికల్గా ఉందండి,
ఇదంతా కూడా నమ్మటానికి అంత యోగ్యమైనటువంటిదిగా లేదు, ఇదంతా నమ్మాలా అనేటువంటి ఆలోచన మీకు కలగచ్చు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నట్లయితే, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసిన వ్యక్తులైతే యేసు ప్రభు రాకడ దినాలు అతి సమీపంగా ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ ఎర్రని పేలు యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎర్రని పేను ఒకటి వధించారని ఈరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు మనం చూస్తున్నాం. వాస్తవానికి ఎర్రని పేను శాంపిల్గా వధించారండి. వాస్తవానికి ఆ ఎర్రని పేకట 2 తెల్ల వెంట్రుకలు వచ్చినాయట. అందుని బట్టి ఆ తెల్ల వెంట్రుకలు పనిచేయవు. ఆ యొక్క దూడ ఎలా ఉండాలి, ఆ ఎర్రని దూడ ఎలా ఉండాలంటే బ్లేమ్లెస్, దానికి ఏ విధమైనటువంటి కల్మషం ఉండడానికి వెళ్ళలేదు. మొత్తం టోటల్గా అదంతా కూడా ఎర్రటి వెంట్రుకలు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఏ కాడిని మోయనటువంటిదై ఉండాలి. సో ఎవరి దగ్గర పని చేయనటువంటిదై ఉండాలి. అది ప్రశస్తమైనదిగా, నిర్దోషమైనటువంటి ఎర్రని పేయిగా ఉండాలని మాట్లాడుతున్నారు. నిజమే, అలాంటి దూడలు ఆల్రెడీ 5 సిద్ధమైనవి. ఒకదాన్ని తీసుకుని దాన్ని వధించారు, కానీ ఆ దాని మీద 2 తెల్ల వెంట్రుకలు ఉన్నాయి. అంటే వాస్తవానికి ఒక ట్రయల్ అన్నమాట. మీరు చూడండి, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న ట్రయల్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రీ ఫైనల్ రాస్తారు. అంటే మనకి ఆల్రెడీ ట్రైలర్ గురించి మనకు తెలుసు. అంటే ఒరిజినల్ చేసే ముందు, అంటే మెయిన్ చేసే ముందు శాంపుల్గా ప్రాక్టీస్గా ఏం చేస్తారంటే ఈ ట్రయల్ మ్యాచ్ లేకపోతే ట్రయల్ బలి వారు ఇచ్చారు. అందుని బట్టి మీరు కంగారు పడే అవసరం లేదు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ట్రయల్ ఎప్పుడైతే జరిగిందో, ఆ తర్వాత బెనిఫిట్ మ్యాచ్ ఎప్పుడైతే జరిగిందో ఒరిజినల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రీ ఫైనల్ ఎప్పుడైతే జరిగిందో ఫైనల్స్ దగ్గరున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. అదే రీతిగా వారు ఎర్రని పైన వధించారు, దాన్ని కాల్చారు. ఆ బూడిదను కూడా వారు నీటిలో వేసి ఒక ట్రయల్ అయితే వేసుకున్నారో, అంటే మీరు ఆలోచన చేయాలి, యేసుక్రీస్తు ప్రభు అతి సమీపంగా ఉన్నారు. 3వ మందిరాన్ని కట్టబోతున్నారు. నేను 3వ మందిరం గురించి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో వీలైతే ఆ 3వ మందిరం గురించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, చాలా విలువైన సమాచారం. ఇప్పటికే కొన్ని లక్షల మంది దాన్ని వీక్షించారు. అందుని బట్టి 3వ మందిరం కట్టడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. అదే 3వ టెంపుల్లోకి సాతానుడు వస్తాడు, యాంటీ క్రైస్ట్ వచ్చి వాడు రూలింగ్ ప్రారంభిస్తాడు. యూదులందరినీ నమ్మబలికిస్తాడు. యూదులందరినీ నమ్మించడానికి నేనే మెస్సేను, మీరందరూ ఎదురు చూస్తున్న మెస్సే, నేను పరిపాలన చేసేటువంటి వాడు నేనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని అని చెప్పి కొన్ని సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తాడు ఆ సాతాను, అంటే వెలుగుదూత అయినటువంటి ఆ యాంటీ క్రైస్ట్. అటువంటి టైంలో ఎప్పుడైతే దేవాలయంలో ఒక నిశ్చితమైన వస్తువుని ఎప్పుడు తీసుకొస్తాడో అప్పుడు యూదులందరూ గ్రహిస్తారు, వీడు కాదు మా మెస్సయ్య అని వారు గ్రహించి వారు రిలేషన్కి వస్తారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడ సూచనలుగా ఉన్నాయి. యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తాడంటే యేసు ప్రభు రాకడ దినాల్లో వస్తాడు. అంటే రాకడకు మనం అతి సమీపంగా ఉన్నాం. ఇంకా చాలా టైం పట్టేలా ఉంది కదా, రాకడ అప్పుడే రాదు కదా మీరు అనుకుంటున్నారు కదా. ఈ రెడ్ హైఫర్స్ మనకు చెప్తున్నవి ఏంటి తెలుసండి? ఆ బలి ఇచ్చారు అంటే యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అది ఒరిజినల్ కాకపోవచ్చు, కానీ అది ట్రైలర్ జరిగిందంటే ఒరిజినల్ జరగడానికి ఎంతో టైం లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ యొక్క రెడ్ హైఫర్స్ గురించి ఎందుకు మాట్లాడారంటే, ఆ నోట ఈ నోట సోషల్ మీడియాలో రెడ్ హైఫర్ని బలిచ్చేశారు. చాలామంది క్రైస్తవేత్తలకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుని వాక్యం తెలిసినటువంటి వారు, బైబిల్ ఎరిగినటువంటి వారు రెడ్ హైఫర్స్ని బలిస్తున్నారంటే వారికి అర్థమైపోద్ది యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది అని. కాబట్టి నేడో రేపో వారు ఖచ్చితంగా ఒరిజినల్ రెడ్ హైఫర్స్ని, ఆ ఎర్రని పేన్ని బలిస్తారు. బలిచ్చి వారు శుద్ధీకరణ కలిగి ఉంటారు. మిగతా బలులన్నీ కూడా దేవాలయంలో చేస్తారు. 3వ మందిరం ఎప్పుడైతే కట్టబడిందో ఆ మందిరంలో బలు అర్పిస్తారో యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో దిగి వస్తారు రెండోసారి. ఆయన మేఘారూఢై ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతోనూ ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఒక్క మాట నేను చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ రెండోసారి గొర్రెపిల్లగా ఆయన రాబోవట్లేదు. యేసు ప్రభు రెండోసారి యూదా గోత్రపు సింహంగా ఆయన రాబోతున్నాడు. ప్రతి ఒక్కరికి తీర్పు తెచ్చడానికి ఆయన రాబోతున్నాడు. యేసు ప్రభువారు మొదటి రాకడ గురించి ఒక్క దేవదూత మాత్రమే మాట్లాడింది, గాబ్రియేలు దూత. కానీ యేసు ప్రభు రెండవ రాకడ గురించి 2 దేవదూతలు మాట్లాడారు. ఒక్క దేవదూత సాక్ష్యం ఇస్తేనే ఆ యొక్క కార్యం జరిగింది. ఒక్క దేవదూత సమాచారం ఇస్తే ఆ యొక్క సమాచారం నెరవేర్చబడితే 2 దేవదూతలు మాట్లాడారంటే ఎంత ఖచ్చితంగా జరుగుతుందో ఆలోచన చేయండి. ఇంకొక విషయాన్ని చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ గురించి 300 ప్రవచనాలు మాత్రమే రాయబడ్డాయి, కానీ యేసు ప్రభు రెండవ రాకడ గురించి 2000కు పైగా ప్రవచనాలు రాయబడ్డాయి. అవన్నీ నెరవేర్పులో మనం చూస్తున్నాం.
మత్తయి సువార్త 24వ అధ్యాయం కావచ్చు, దానియేలు గ్రంథం కావచ్చు, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనం కావచ్చు, ఆ చేతి సహాయం రాయి ఎప్పుడైతే ఆ గొప్ప ప్రతిమ యొక్క కాళ్ళ మీద పడిందో ఆ ప్రతిమ అంతా తుత్తునీలుగా మార్చబడింది. అంటే నిజంగా ఆ 10 రాజుల డెమోక్రసీ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే రెండోసారి లోకానికి వస్తాడో ఈ లోక రాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయి. అంత పెద్ద ప్రతిమ ఏ రీతిగా బూడిదైపోయిందో లోకరాజ్యాలన్నీ అంతమవుతున్నాయి. యేసే రాజ్యం రాబోతా ఉంది ఆయన రాకడలో. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గమనించండి. ఇంకా మీరు ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే కనుక ఈ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోలు మేము అప్లోడ్ చేస్తున్నాం, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందిస్తున్నాం. కాబట్టి ఓపిక్గా వినండి, అనేక సత్యాలు మీరు గ్రహించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో మీరు తెలియచేయండి. మీరు ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో తెలియచేయండి. లేదు బ్రదర్ ఇంకా మేము ఈ యొక్క అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామంటే కమెంట్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా దాని మీద వీడియోని మీకు అందిస్తాం. మీరందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, మీరందరూ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, యేసు ప్రభు రెండో రాకడ గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? భయపెట్టాలని కాదండి, మిమ్మల్ని సిద్ధపరచాలని, మీతో సమూహాన్ని సిద్ధపరచాలని. కాబట్టి ఈ ఎర్రని పేలు అవి వాస్తవం కాదు, ట్రయల్ వెర్షన్. వారు 2 వెంట్రుకలు తెల్లగా ఉన్నాయని చెప్పి దాన్ని ఒరిజినల్గా భావించలేదు. కానీ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేడో రేపో ఎర్రని పేలు వధిస్తారు, 3వ మందిరం కట్టబడుతుంది. యేసు ప్రభు రాకడ దినం అతి సమీపంగా ఉంది. కాబట్టి సిద్ధపడ్డావా? ఒకవేళ ఇంకా సిద్ధపడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఎత్తబడు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.